అందరికీ నమస్కారం. షిరిడి సాయిబాబా వివాదం ఒక కొలిక్కి రావాలంటే మాట్లాడుతున్న వారి మీద కేసులు పెట్టడం, లేదా బూతులతో తిట్టిస్తూ వ్యక్తిగతంగా దాడులు చేయటం, లేదా ఇంకేదన్నా కుయుక్తులు పన్నడంతో సాధ్యమా? కానే కాదు. సాయిబాబా సచ్చరిత్రను విశ్లేషిస్తున్న క్రమంలో బాబా వారిని సాయిబ్బు అనడం, సాయి మందిరాలను దర్గాలనడం, లేదా వ్యంగ్యం జోడించి కథనాలను ప్రసారం చేయడంతోనే వివాదం కొలిక్కి రావడం సాధ్యమా అంటే అది కూడా కానే కాదు అంటాను. ముందుగా ఉండాల్సింది ఏంటి అంటే అందరికీ ఈ వివాదం ముగియాలి, ఇరువైపులా ఉన్నవారికి ఈ వివాదం ముగియాలి, వీటికి పరిష్కారం కనుగొనాలి అనే కామన్ ఎజెండా ఉండాలి. మీరు మాట్లాడితే మేం కేసులు పెడతాం, తిడతాం అంటే ఇటు నుండి కూడా తిట్లతో కూడినటువంటి కౌంటర్లు, ప్రతిచర్యలు రావడం సహజం. ఇది ఎప్పటికీ సాగే ప్రక్రియ. సమస్య ఏంటి, దానికి మందు ఉందా లేదా అని ఆలోచించగలగాలి. అంతటి ఉదారత్వం ఉన్న పెద్ద మనుషులే ఇరువైపులా సమన్వయపరిచి విషయాన్ని చక్కదిద్దగలరు. సనాతన ధర్మంలో చొరబడిన దోషభూయిష్ట విధానాల్ని తీసి పూర్తి స్థాయి ఆమోదయోగ్యమైన విధానాల్ని ప్రవేశపెట్టగలరు. అలా సనాతన ధర్మ పునఃసంస్థాపన జరగాలి. ఇలా అన్నింటా కూడా ఎన్నో కాలుష్యాలు చొరబడి ఉన్నాయి మన సమాజంలో, మన హిందూ ధర్మంలో. వాటన్నింటిపైన కూడా మనకి మనమే చక్కదిద్దుకోవాలి. అలా కాకుండా వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి సాయిబాబాను వాడుకోవడం, లేదా వ్యాపారాలకు సాయిబాబాను వాడుకోవడం సబబు కానే కాదు. లేదా సాయిబాబా వివాదాన్ని అడ్డు పెట్టుకుని ఎవరన్నా పాపులారిటీ గడించాలని చూసిన ఇరువైపులా అది కూడా సబబు కానే కాదు. నేను ఇప్పటి వరకు చేసినటువంటి బాబాపై వీడియోలు అలానే పబ్లిక్లో ఉన్నాయి. వాటిల్లో అభ్యంతరాలు ఏమీ లేవు నాకు తెలిసి. కానీ మనకు ప్రశ్నించడమే నచ్చనప్పుడు దేన్నైనా వక్రీకరించవచ్చు. ఉదాహరణకు ఈ వ్యాఖ్య చూడండి, గోమాంసం కూడా తిన్నాడు అని కూడా చెప్తారు. ఇక్కడ నేను బాబావారు గోమాంసం తిన్నారని చెప్పినట్లుగా వక్రీకరించారు. కానీ నేనేమన్నాను అక్కడ, బాబా గారు గోమాంసం తిన్నారని కూడా చెబుతారు అని చెప్పాను. కానీ ఒకరి భాష అని చెప్పి కేసులు పెట్టించారు. బాబా గోమాంసం తింటాడు అని నేనేమన్నా ఆమోదముద్ర వేశానా? ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలు లేదా ఆయన చుట్టూతో ఉన్నటువంటి వివాదాలకు సంబంధించిన వ్యాఖ్యల్ని నేను అక్కడ పెట్టాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇలా లొసుగులు వెతుక్కొని లాగితే జనానికి ఎలాంటి ఉపయోగం లేదు. మహా అయితే కేసులు పెట్టడానికి మీకు ఉపయోగం ఉంటుంది. ఇక్కడ బాబా భక్తులు కోట్లాది మంది ఉన్నారు అంటారే, అది నిజం కాదు. కోట్లాది మంది హిందువులలో బాబాను కూడా ఒక గురువుగా, ఒక దేవునిగా ఆరాధించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కల్ట్ అని మేము ప్రస్తావిస్తాం చూడండి, దాని అర్థం ఏమిటంటే బాబాని మాత్రమే నమ్మే వ్యక్తులను కల్ట్ అంటారు. వీరు విపరీత భావజాలంతో బాబా తప్ప ఇంకెవరూ మాకు లేరు, రాముడు శివుడు అందరూ కూడా బక్వాస్ అనేంతగా, బాబానే సర్వాంతర్యామి, బాబానే విరాట్ పురుషుడు అనేంతగా మాట్లాడతారు. అక్కడ సమస్య. దానిని విభేదిస్తుంటే కల్ట్కి సమస్య. ఇలా బాబాకి కల్ట్గా ఫామ్ అయినటువంటి భక్తుల సంఖ్య 2 రాష్ట్రాల్లో కేవలం కొన్ని వేల మందే ఉండవచ్చు. కానీ బాబాని కూడా పూజించేటటువంటి హిందువులు కోట్లాది మంది ఉంటారు. ఈ రెండింటి మధ్య తేడాని గమనించకుండా కోట్లాది మంది బాబా భక్తులు అని అంటే అది అర్థం లేని వాదన అవుతుంది. సరే, ఇప్పుడు మనం ఆ కోట్లాది మందికి ఏం చెప్పాలి? చెప్పాల్సింది ఏంటి అంటే బాబాని బాబాలా ఆరాధించుకోవాలి. ఇతర దేవీ దేవతలను కలపకుండా ఎవరికి ఇవ్వవలసిన మర్యాద వారికి ఇస్తూ శాస్త్రాలను పాటించాలి. బాబా మందిరాలను దర్గాలని, లేదా సాయిబాబాను సాయిబ్బు అని, లేదా సాయిని ముస్లిం అని అనడం వలన బాబా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు. దర్గా, సాయిబ్బు లేదా ముస్లిం అనే పదాలు బూతులు కానే కావు. పైగా బాబా ముస్లిముగాను హిందువుగాను కనబడ్డారు, మరి జీసస్గా ఎందుకు కనబడలేదని వితండవాదం చేయకండి, నా దగ్గర సమాధానం లేదు. నేను అనేది ఏంటంటే రెండింటిగాను కనబడినటువంటి ఆయన్ని 2 విధాలుగాను చూసే హక్కు ఉంటుంది. సాయి మందిరాలు అనడానికి ఎంత హక్కు ఉందో సాయి దర్గాలుగా కూడా అభివర్ణించవచ్చు. అది విమర్శలో భాగంగా అయినా ఇష్టపూర్వకంగానైనా. అయితే ముస్లింలు ఎవరు బాబాను ఆరాధించరు కనుక బాబాను హిందూ దేవుడు లేదా హిందూ గురువే అనుకుంటున్నాం కనుక అలా అనడం కద్దు, అలా అనడం వద్దు అంటారా? దానివలన బాబా భక్తుల మనస్సు గాయపడుతుంది అంటారా? సరే, నేను ఆయా మాటలు అన్నానో లేదో సరిగ్గా గుర్తులేదు. అలా అని ఉంటే, దానివలన మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే బాబా భక్తులందరికీ క్షమాపణలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే, నాకేదో ఈగో సాటిస్ఫాక్షన్ కాదు, దానికోసం కాదు కదా ఇక్కడ నేను ఉంటున్నది, ఇక్కడ నేను పనిచేస్తున్నది. దాన్ని నిరూపించుకోవడానికి ఎన్నిసార్లు బాబా భక్తులకు క్షమాపణలు చెప్పాలన్నా సిద్ధమే. ఇక్కడ నాకు కావాల్సింది సమస్యకు పరిష్కారం. అలా కాకుండా మాకు చర్చలు వద్దు, వాళ్ళకు ₹1 ఖర్చు పెట్టైనా
ఏదో ఒక రకంగా వేసేస్తామంటే అది ఆవేశం తప్ప దానివల్ల కూడా మిగిలేది అనర్థం తప్ప లాభం లేదు. ఇక ఇటు సాయిబాబాపై మేము చేస్తున్న వ్యాఖ్యల్లో తీవ్రతను మీరు గమనిస్తే ఆరంభం నుంచి పోలిస్తే మారుతూ ఉంటుంది. ఎందుకు కారణం, మేము ఎంతటి వ్యక్తిగత దూషణలకి గురవ్వకపోతే మా నుండి అంతటి రెబల్ కౌంటర్స్ వస్తాయి. అందుకే నేను చెబుతున్నది ఏంటంటే, ఇరువైపులా ఉన్నటువంటి అహంకారాలను పక్కన పెట్టి సమస్యకి సొల్యూషన్ని వెతకాలి. ఇక్కడ భయపడితే ఆగేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరి శక్తి వారికి ఉంది. అలానే మేము భయపడితే ఆగేవాళ్ళు కూడా సాయి భక్తుల వైపు ఎవరూ లేరు. అక్కడ కూడా వారి శక్తి వారికి ఉంది. ధనబలం పరంగా చూస్తే సాయి మందిర నిర్వాహకులకే ఎక్కువగా బలం ఉంది. ఎందుకంటే 50 కోట్ల డిఫమేషన్ సూట్ రెడీ చేయాలంటే మా మీద మినిమం 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక పర్సన్కి ఒక్కరి మీద 60 లక్షలు, నలుగురు పైన వేస్తే 2 కోట్ల రూపాయల పైమాటే. ఇటీవల రిలీజ్ అయినటువంటి కాల్ రికార్డు సారాంశం చూస్తే డబ్బు అనేది సాయి విషయంలో మాకు అపోజిషన్లో ఉన్న వారికి పెద్ద కష్టమేమీ కాదు అనేది, పైగా పలుకుబడి కూడా కలిగినటువంటి పెద్దలు అటువైపు ఉన్నారు అనేది స్పష్టమవుతోంది. అలానే మెట్టవాదనతో మాకు మేము ధర్మాత్ములమని మీకు మీరు ధర్మాత్ములు అని బిళ్ళప్పులిచ్చుకుంటే కూడా వ్యర్థం. నిజమేమిటి, ఎవరిది ధర్మం అనేది ఆ పైవాడికి తెలుసు. ఆయనకు వదిలేద్దాం. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ మన క్యారెక్టర్స్ సర్టిఫికెట్లు కూడా పక్కన పెట్టేద్దాం. శక్తి ప్రదర్శనను ఆపేద్దాం. సనాతన ధర్మానికి మనమంతా వారసులం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనలో ఉన్నటువంటి ఈ సమస్యను మనము కేవలం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. మా వైపు నుంచి ఏవో 18 పాయింట్లు వచ్చాయి అవి ఇవి అంటున్నారు కదా, అవి కూడా పక్కన పెట్టండి. సమస్య ఏంటి? ఈ వివాదం ఇప్పుడేదో 4 నెలల క్రితం మొదలైంది అనుకుంటున్నారా? కాదు కదా. మేము నలుగురం ఇచ్చినటువంటి ఫైట్ వలన ఈ స్థాయిలో ఇప్పుడు ఈ కాలంలో ఇలా ఎలివేట్ అయింది. కానీ గతంతో పోలిస్తే ఈసారి సోషల్ మీడియా కూడా దాని దయ వలన నిజానిజాలు ఈజీగా జనాలకు రీచ్ అవుతూ ఉండటం వలన ఈ వివాదం ఇంత ఎత్తున కనిపిస్తోంది. అంతకు మించినటువంటి కారణం లేదు. ఇంతకు పూర్వం పోరాడినటువంటి వారు ఇంతకంటే గట్టిగానే పోరాడారు. శంకర పీఠాలకు సంబంధించిన అందరూ పీఠాధీశులు ఆల్మోస్ట్ బాబా గారిని వైదిక పరంగా గుర్తించలేదు. ఖండించారు. విశ్వాసపరంగా మాత్రం గౌరవించారు. ఆ వీడియోలు మీరు చూసే ఉంటారు. అలానే వైష్ణవాచార్యులు కూడా బాబాను గురువు అంటూ సంబోధించారు తప్ప హిందూ దేవీ దేవతలకు అవమానం కలిగించేంత స్థాయిలో నెత్తిన పెట్టుకోమని చెప్పలేదు. ఇలా ఏ సంప్రదాయానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా చెప్పలేదు. నాటి నుంచి నేటి వరకు పెద్దలు, మాలాంటి చిన్నవాళ్ళు అందరూ కూడా ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు అంటే ఆలోచించాల్సింది బాబా మందిర నిర్వాహకులా కాదా? మళ్ళీ చెబుతున్నా, ఇక్కడ బాబా కానీ బాబా భక్తులు కానీ సమస్య కాదు, అసలు సమస్య కాదు. వీటిని భక్తిగా ముందుకు తీసుకువెళుతున్నటువంటి మందిర నిర్వాహకులు వీటిని అంటే ఈ సమస్యల్ని చూసి చూడనట్లు వదిలేయడమే అతిపెద్ద సమస్య. బాబా మందిరాల ద్వారా ఎంతోమందికి అన్నదానం జరుగుతున్నది. కారణం ఏమిటి? బాబా ముస్లిం అయినప్పటికీ ఆయనని హిందుత్వం తనలో కలుపుకొని తనని కూడా హిందువుగా మార్చి తనకి ఆ విశిష్ట స్థానాన్ని ఇచ్చింది. ఇక్కడ బాబా గారు బ్రతుకున్న కాలంలో మటన్ కూడా వండి పెట్టారు, తిన్నారు. ఆ పద్ధతిలో బాబా గారిని అనుకరిస్తూ మనం వారంలో ఒకసారైనా ఇలా మటను చికెను వండి పెడుతున్నామా? కాదు కదా. హిందుత్వంలోకి సాయిబాబా రావటం వల్ల, సాయిబాబా గారిని హిందుత్వంలోకి మనము కలుపుకోవటం వలన సాత్వికమైన ఆహారాన్నే ఆయా మందిరాల్లో అన్నదానం చేస్తాం. అలానే బాబా గారి ద్వారా 4 మంచి మాటలు, 4 మంచి పనులు జరిగాయని భావించటం వలననే సాయిబాబా మందిరాల ద్వారా కూడా ఈ సేవలు జరుగుతూ ఉన్నాయి. అసలు మన ఆలయాలు ఎక్కడ ఉంటే అది ఏ ఆలయం అని, ఎక్కడుంటే అక్కడ అన్నమునకు లోటు లేదు. ఇక్కడ ప్రార్థనల కంటే పేదవాడి ఆకలి తీర్చడానికి ఎక్కువ విలువ ఉంటుంది అనేది స్పష్టం. అలా నేను చెప్పొచ్చేది ఏంటంటే, బాబా విషయంలో మేము ఇంతవరకు రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఏంటనేది మా మీద కోపంతో కాదు, బాబా చెప్పినటువంటి శ్రద్ధా సబూరీలతో ఆలోచించండి. బాబా నవగ్రహాలు, బాబాలతో ఇదిగోండి ఇలాంటి రూపాలు, బాబా ముందు నంది, అలాగే గరుడు, బాబాను అమ్మవారిగా ఇవి చేయిస్తే దానికి కారణమైన వారి తరాలు ఎంతటి శాపగ్రస్త జీవితాన్ని అనుభవిస్తాయండి. ఇది శాస్త్రం ప్రకారం చెబుతున్న మాట. అదే బాబా గారిని బాబా గారిలాగా, సాయిబాబా గారిలాగా ప్యూర్గా పూజిస్తూ వారి కాలు పట్టుకొని ఆయన ఒక గురువుగా భావిస్తూ ఆయనకు ఒక పుష్పము పత్రము సమర్పిస్తూ ముందుకు వెళ్ళాలి అనుకుంటే, ఎవరైతే అలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అది పూర్తిగా వారి విశ్వాసం, వారి హక్కు, వారి ఇష్టం. దాని ద్వారా వారికి మంచి జరుగుతుంది అనుకుంటే ఎవ్వరూ కూడా అడగకూడదు, అడిగే హక్కు లేదు. బాబా మందిరాల్లో అల్లా పాటలు చూసాం. బాబా మందిరాల్లో ఎన్నో చిత్ర విచిత్ర సెక్యులర్ విన్యాసాలు చూసాం. వాటిని తీసుకొని ఆ వైరల్ వీడియోల ఆధారంగా ఇలా వద్దు అని ప్రశ్నిస్తే అర్థం చేసుకోకుండా
యుద్ధాలు చేస్తే ఏం లాభం? అందుకే అహంకారం దుందుడుకుతనం పక్కన పెట్టి ఇరువైపులా సాయిబాబా మందిరాలు స్వచ్ఛ సనాతనంలో భాగమయ్యేలా ఏం చేయాలో అది చేద్దాం. మీరు పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోక్కర్లేదు. తీసుకోకపోయినా తీసుకున్న అది నా డిమాండే కాదు, నా పర్సనల్గా నా డిమాండే కాదు. ఇంకొన్ని కేసులు పెట్టుకోండి. చర్చలు సఫలీకృతం కానంత వరకు ఈ బాబాకు సంబంధించినటువంటి మాటల యుద్ధాలు ఆగవు. ఎన్ని సంవత్సరాలైనా నడుస్తూనే ఉంటాయి. ఇంకో మాట, మమ్మల్ని బూతులు తిడుతున్నారు, పరుషంగా మాట్లాడుతున్నారు అంటున్నటువంటి సాయిబాబా భక్తులు లేదా సాయిబాబా మందిర నిర్వాహకులు మాకు అగైనిస్ట్గా మాట్లాడుతున్న వ్యక్తుల యొక్క భాషను ఎందుకు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు? మేము మీకు నచ్చట్లేదు కనుక మమ్మల్ని ఇష్టారాజ్యంగా తిడుతూ ఉంటే మీకు సమ్మగా ఉందా? అంటే మీరు ఆధ్యాత్మికంగా బాబాగారి భక్తిలో ఏం పరిపక్వత సాధించినట్లు? దూషణలకు ఎవరు గురైనా కూడా బాధపడే హృదయాన్ని కలిగి ఉండాలి. ఎవరు దూషణల ద్వారా ఇబ్బందుల్ని గురి చేసినా ఆక్షేపించాలి. అసలు సిద్ధాంతపరమైన చర్చలను నిలువరించాలని చూస్తే అంతకంటే వెర్రితనం ఇంకోటి ఉంటుందా? సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా చర్చలను, థియలాజికల్ డిస్కషన్స్ని అడ్డుకోవడం అసాధ్యం. అక్కడ ఎవరైతే కేసులు పెడతారో ఇలాంటివి అడ్డుకోవడానికి వారికి మొట్టికాయలు పడతాయి, తప్పేం జరగదు. లేదా ఆవేశంలో ఆ కాల్ రికార్డులో మాట్లాడినట్లుగా పోలీసులకు డబ్బులు ఇచ్చి అరెస్టులు గట్రా చేయిస్తే ఎన్నాళ్ళు పెట్టేస్తారు? బయటకు వచ్చి చేసేది కూడా మళ్ళీ ఇదే పని. ఇది ఆగదు. అయినా కూడా పోలీసుల్ని, న్యాయస్థానాల్ని మేమంత తక్కువగా అంచనా వేయడం లేదు. వారి నిజాయితీని శంకించడమూ లేదు. మీకెంత దూరమో మాకు అంతే దూరం. ఇది కరెక్ట్ వే కాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. ఇక్కడ చర్చలు పెట్టండి. బాబా సచ్చరిత్ర ఆధారంగా ఆ పేజీలు తెరిచి చేసేటటువంటి మా వ్యాఖ్యానాలలో ఏం తప్పులున్నాయి అనేది మీరు ఖండన చేయండి, అదే సచ్చరిత్ర ఆధారంగా. అంతేగాని మేము చెప్పాం మీరు నమ్మండి, మేము చెబుతున్నాం మీరు నమ్మండి అనుకుంటే ఇరువైపులా తెగదిగా. మీరు గమనించారో లేదో మొత్తం కేస్ స్టడీ సచ్చరిత్రలో బాబా గారు ముస్లిం అని ఉందా నిరూపించండి అన్నారు. చూపించాం, చాలా చోట్ల చూపించాం. బాబా ముస్లిం భక్తులతో ఒకలాగా అలాగే హిందూ భక్తులతో ఒకలాగా వ్యవహరించారా? అది చూపించండి అన్నారు. చూపించాం. ప్రవచనకారులతో చెప్పించండి అంటే సాక్షాత్ సరస్వతీ పుత్రుడైనటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారితో చెప్పించాం. ఆయన కరుణతో ఉన్న సత్యాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. బాబా పట్ల వ్యతిరేకత ఏమాత్రం కనబరచకపోయినా కూడా ఆయన్ని కూడా తిట్టారు. ఎంత దారుణంగా తిట్టారంటే కుక్కల జన్మ ఎత్తుతారు అంటూ మాట్లాడారు. మీ వైపున ఉన్నటువంటి పెద్ద మనుషులే. ఆయన కూడా మళ్ళీ ఆచార్య అనేటటువంటి బిరుదును కలిగి ఉన్నటువంటి పెద్ద మనిషి. నేను వారి గురించి ఇంతవరకు ఎప్పుడు వీడియో చేయలేదు. దేశవ్యాప్తంగా శృంగేరి పీఠం ఎంతటి ప్రామాణికం అన్నది అందరికీ తెలిసిందే. ఆ పీఠం నుంచి కూడా బాబా గురించి ఒక క్లారిటీ వచ్చింది. వారు కూడా చెబుతున్నది పూర్తిగా బాబాని తీసేయాలని కాదు, సనాతన ధర్మాన్ని కలుషితం చేయొద్దు అని. ఇలా మీరు అడిగిందల్లా మేము నిరూపిస్తూనే ఉన్నాం కదా. మేము అడిగిన వాటికి మాత్రం మీరు క్లారిటీ ఇవ్వకుండా కేసులు, బూతులతో మమ్మల్ని, మా పిల్లల్ని, మా తల్లుల్ని, చెల్లెల్ని పరమ దారుణంగా దూషించడాలా? అయినా సరే తట్టుకొని ఇంకా బలంగా ఈ అంశంపై మా స్టాండ్ వినిపిస్తూ ఇప్పటికీ నేనైతే పర్సనల్గా చర్చలు చేయండి అంటూ ఉంటే ఎందుకు వద్దంటున్నారు? చర్చల నుంచి పారిపోతే ఏమొస్తుంది? రచ్చ తప్ప. పోనీ కేవలం పెద్దలు మాతో వద్దు, ఇరువైపులా కూర్చొని ఒక నియమావళి సిద్ధం చేయండి, పెద్దలకి మేము రెస్పెక్ట్ ఇస్తాం. బాబా మందిరాలలో ఉన్నటువంటి అవైదిక విధానాల్ని పోగొట్టండి. లేదు ఇవేమీ కాదు అంటారా? మీ పని మీరు, మా పని మేము చేసుకుంటూ పోవడమే. నేనైతే మీ వైపు నుంచి ఎంతమంది ఎన్ని రకాలుగా దూషించినా జస్ట్ నవ్వి ఊరుకుంటాను తప్ప రియాక్ట్ కాను. నాకు ఆ పరిపక్వత ఉంది. కేసులు పెడితే దానికి న్యాయబద్ధంగా రియాక్ట్ అయ్యే శక్తి సామర్థ్యాలు కూడా నాకున్నాయి, భగవంతుడిచ్చాడు. దాడులు చేస్తామంటున్నారు, చేయండి. దానికి కూడా కాలమే గుణపాఠం చెబుతుంది అని వదిలేస్తాను. తాడిందనేవాడు ఉంటే వాడి తలందనేవాడు ఒకడు ఉంటాడంటారు కదా, ఆ సామెత నేను నమ్ముతాను బలంగా. అంతేగాని నా ఈ పోరాటంలో వ్యక్తిగత దూషణలకి వాల్యూ ఇవ్వను. అప్పుడప్పుడు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు, నా తల్లి జోలికి వచ్చినప్పుడు, లేదా నా ఇంట్లో ఉన్న వాళ్ళ జోలికి వచ్చినప్పుడు కాస్త నేను ట్రిగర్ అయి ఉండొచ్చు చాలా తక్కువ సందర్భాల్లో. కానీ బాబా గారిని నేను ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడలేదు. బాబా గారిని స్వచ్ఛ సనాతనంలో భాగం చేసేదాకా నేను పోరాడుతూనే ఉంటాను. మీరందరూ కూడా అర్థం చేసుకుని ముందుకు వస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.